నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున కృపాసత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట 108వ సంకీర్తన 4వ చరణం. యెహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. తండ్రి అయిన దేవుని యొక్క విశ్వాస్యత ఎంత విస్తృతమైనదో ఇక్కడ వచనాల్లో మనం చూడవచ్చు. ఆకాశము అంతరిక్షము విశాలమైనవి, పర్వతములు ఎత్తైనవి, అగాధములు లోతైనవి. దేవుడు తన ప్రజల పట్ల చూపించే ప్రేమ అనంతమైనది. ఆయనకు మరుగైన చోటు ఏదీ లేదు. 103వ సంకీర్తన 10-11 చరణాలలో దేవుని పరిశుద్ధత పాపానికి వెలచెల్లించబడాలని నిర్దేశిస్తుండగా ఆయన కృపా కటాక్షాలు ఆయన శిక్ష విధించకుండా అడ్డుపడుతున్నాయి. దానికి గల కారణం దేవాది దేవునికి మన మీద ఉన్న అపారమైన ప్రేమ. దేవుని యొక్క నిబంధన పూర్వకమైన విశ్వాస్యత ఎంతో మనిషి ఊహకు అందదు. అతిక్రమాలను తొలగించడంలో ఆయన శక్తిని ఎవరూ కొలవలేరు. దేవుడు మనలను క్షమించిన తరువాత ఇక ఆ పాపానికి మనుగడ ఉండదు. మన పాపముల నిమిత్తం మనం చెల్లించాల్సిన వెల ఆయన సిలువలో చెల్లించి మనలను రక్షించి పాప విమోచన కలిగించింది. మన ఎడల ఆయనకున్న ప్రేమ, కరుణ దానికి కారణం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాలలో తలంపులయందు క్రియలయందు దేవుడు మానవాళికి చాలా పైగా ఉన్నాడు. దేవుని ప్రజలు పాపపూరితమైన తలంపులు క్రియల నుండి మన ఎడల దేవునికున్న అత్యున్నతమైన తలంపులు క్రియల వైపు మళ్ళుకోవాలని యెషయా ప్రవక్త ఇక్కడ పిలుపునిస్తున్నాడు. కేవలం ఆయన కృప ద్వారానే ఆయనకున్న తలంపులు మన జీవితాల్లో ఫలిస్తాయి. దానికి మన హృదయాలు ఆయన వైపు తిరిగి ఆయనను వెదుకుట వలన పునరుజ్జీవింపబడి పరివర్తన చెందుతాయి. మనం ప్రభువును పోలి జీవించాలన్న గొప్ప కోరిక, మనం ఏం చేసినా మన దేవుని సంతోషపెట్టేదిగా ఉండాలి అన్న కోరిక, దాని ద్వారా ఆయన వాక్యమును ధ్యానిస్తూ అందులో నిలిచి ఉండి పరిశుద్ధాత్మ నడిపింపుకు లోబడితే ఆయనిచ్చే కృపా కనికరములు మన సొంతం. ఆమేన్.